కరీంనగర్ మున్సిపల్ అవినీతి మేయర్ పదవీకాలం ముగిసిందని పవిత్రమైన కుంభమేళా నుండి తీసుకొచ్చిన గంగాజలంతో మున్సిపల్ ఆవరణ శుద్ధి చేశామని కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు అన్నారు. ఇక నుండి కరీంనగర్ కు అవినీతి తిమింగలం పీడ విరగడైందని ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నట్లు మాజీ కార్పొరేటర్ మొండి చంద్రశేఖర్ తెలిపారు. గత 5 ఏళ్ల మేయర్ అరాచకాలకు ఇదే ముగింపు కావాలని పేర్కొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మున్సిపల్లో జరుగుతున్న అవినీతి అంతమైన సందర్భంగా ఈరోజు పవిత్ర గంగాజలంతో కుంభమేళ నుంచి గంగాజలం తీసుకొచ్చి ఈరోజు మున్సిపాల్ను శుద్ధి చేయడం జరిగినది. ఈ 5 సంవత్సరాలలో ఊహించనంత ఫ్రాడ్ జరిగినాయి. మున్సిపల్ స్మార్ట్ సిటీలో కానీ మిగతా విభాగాల్లో కానీ మున్సిపల్ సంబంధించిన అన్నిటిలో ఒకే ఒక్కడు అవినీతి ఆనకుండా చేసిన అవినీతిని మొత్తం శుద్ధి చేయాలని కుంభమేళ నుంచి వాటర్ పవిత్రమైన నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు మున్సిపల్ శుద్ధి చేయడం జరిగింది. రేపటి నుంచి కరీంనగర్ ప్రజలు ఈ రోజు నుంచి కరీంనగర్ ప్రజలు తృప్తిగా జీవిస్తారు. ఎందుకంటే కరీంనగర్లో ఏ ఇంటికైనా ఇంటి ట్యాక్సీ నల్ల ట్యాక్స్ కడతారు. కానీ గత మాజీ మేయర్ మాత్రం ఏం ట్యాక్స్ పెట్టుకున్నాడు అంటే మేయర్ ట్యాక్స్. అతనికి ట్యాక్సీ మున్సిపాల్కు ఇంటికి ఎట్లా కడతామో నల్ల బిల్కి ఎట్లా కడతామో మేయర్ కూడా ట్యాక్స్ కట్టే పీరియడ్ పెట్టుకోండు కాబట్టి ప్రైవేట్ సైన్యంతో పెట్టుకోండు కాబట్టి ఆ అవినీతిని అంతం చేసేందుకు ఈరోజు పవిత్రమైన నీరుతోటి శుభ్రం చేయడం జరిగింది.